కాబట్టి ఇవాళ మమ్మల్ని జనాలు మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకోండి, ఎన్ని తిట్లు ఏం తిట్టుకోండి, కాకపోతే వాస్తవంగా ఒక డౌన్ ద లైన్ ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రజలు రియలైజ్ అవుతారు. అరే ఇక్కడ తీసుకొచ్చి అమరావతిలో తీసుకొచ్చి డెడ్ క్యాపిటల్ చేస్తున్నారు. అక్కడ అమరావతికి నేను నిజంగా అడుగుతున్నానండి, ఇప్పుడు సినిమా ఫెటర్నిటీ ఉందండి, సినిమా హీరోలు ఉన్నారు, మరి ఈయనకి ఇంత పట్టు ఉంది కదా, 60% 70% రెవెన్యూ జనరేట్ అయ్యేది సినిమాలది ఆంధ్రప్రదేశ్ నుంచే. వీళ్ళని తీసుకురమ్మనండి, హీరోలకి ఫ్రీగా స్థలాలు ఇవ్వండి, ఫ్రీగా ఇల్లులు కట్టేసేవ్వండి, వాళ్ళు వచ్చి ఉంటారేమో అడగండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు షటిల్ సర్వీస్ చేస్తున్నారు. మరి వీళ్ళే రోల్ మోడల్ కింద ఉండాలి అని అంటే అక్కడ సర్వీస్ అందరు చేస్తున్నారు. జగన్ కూడా బెంగళూరు వెళ్తున్నారు కదా. ఏమండి నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ఆపోజిషన్ లీడర్ గా నేను అనేది జగన్మోహన్ రెడ్డి ఆపోజిషన్ లీడర్ గా 2014-18 ఉన్నప్పుడు హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి వెళ్లారు కదా ఆయన కూడా. నేను అడుగుతున్నా, అపోజిషన్ లీడర్ రోల్ ఏంటి, ముఖ్యమంత్రి రోల్ ఏంటి? ముఖ్యమంత్రి షుడ్ బి అండ్ రోల్ మోడల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ హీఈస్ ప్రమోటింగ్ అమరావతి అండ్ ద బ్రాండ్ అమరావతి ప్రమోట్ చేసినప్పుడు హీ హ్యాస్ టు కమ్ విత్ ద ఫ్యామిలీ అండ్ స్టే ఇన్ అమరావతి. అమరావతిలో ఉండకుండా నేను తీసుకెళ్లి షటిల్ సర్వీస్ చేస్తానంటే ఇన్వెస్టర్లు గానీ లేదా మిగతా రాష్ట్రాల నుంచి గానీ ప్రజలు వచ్చి ఇక్కడ ఎందుకు సెటిల్ అవుతారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి కాదు ఆపోజిషన్ లీడర్ కూడా ఉంటే తప్పే ఉంది. అవునండి నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 to 24 ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు కూడా అమరావతిలోనే ఉంటున్నారే, ఇప్పుడు కూడా తాడేపల్లిలోనే ఉంటున్నారే. ఒక 2 days 3 days అక్కడ ఉన్న వ్యాపారాలు చూసుకోవచ్చు, లేకపోతే వివిధ కార్యక్రమాలు చూసుకోవచ్చు. సేమ్ అంటే చంద్రబాబు నాయుడు కూడా అంతే కదా. చంద్రబాబు నాయుడు కూడా 2 వారాలు అట్లా అలా కాదు, మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా 2 weeks 3 weeks హైదరాబాద్ వస్తున్నారు. సేమ్ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాడా, భార్య పిల్లలతో ఎక్కడ ఉంటున్నాడండి? అడుగుదాం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లోనే సీనియర్ ఎమ్మెల్యే. ఒక్క నిమిషం భరత్ గారు ఉండండి, మీరు అడిగిన క్వశ్చన్ అడుగుదాం. బుచ్చయ్య చౌదరి గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మార్గాని భరత్ గారు అడుగుతున్నారు, మీ కౌంటర్ పార్ట్. సరే మీరు రాజమండ్రి, మీరు రూరల్, ఆయన సిటీ. ఆయన ఏమంటారంటే ఇప్పుడు సరే రాజధాని అయింది కానీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ ఇంకా ఉండట్లేదు కదా, షటిల్ సర్వీస్ చేస్తున్నారు కదా అంటున్నారు. వీళ్ళు మారరు సావరు, ఒకటే మాట, వీళ్ళు మారరు సావరు. ఇంత మొత్తంగా అంటే ఇంతకంటే ఘాటు మాట వాడలేను. ఎందుకంటే ఇంత పరాభవం జరిగి అవమాన పాలైపోయినా కూడా 11 సీట్లు పరిమితంగా కూడా వీళ్ళు మారే పరిస్థితి లేదు. వాళ్ళ నాయకుడు వాళ్ళు కూడా 3 రాజధానులు ముచ్చట అన్నారు, 5 ఏళ్లు గాడిలో కాశారా? ఏం చేశారు? కర్నూలు హైకోర్టు అన్నారు, దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేకపోతే 3 రాజధానులు అన్నారు. మీరు కోర్టు కేసేసి స్టే తెచ్చారు కదా. విశాఖపట్నం అన్నారు. రైతులండి, ఎవరైతే భూములు ఇచ్చారో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 34,000 ఎకరాలు రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు త్యాగాల కోసం కోర్టుకెళ్తారు. వాళ్ళు మా భూములు మమ్మల్ని ఇలా చేశారు. రాజధాని విభజన చట్టంలో క్లియర్ గా చెప్పారు, అధికారంలోకి వచ్చే పార్టీ నిర్ణయించుకుంటుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో అమరావతి నిర్ణయించింది, చట్టం చేసుకుంది. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ముచ్చటన్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచం ఎక్కడైనా ఉందా? ఒకవేళ జమ్మూ కాశ్మీర్ ఉంది, జమ్మూ కాశ్మీర్ లో సమ్మర్ వింటర్ లో మాత్రమే జమ్మూకి వస్తుంది, వింటర్ లోనే వస్తారు. అలాగే మహారాష్ట్రలో ఎక్కడ ఉంది రాజధాని? బాంబేలో ఉంది, కానీ ఒక సెక్షన్ మాత్రం నాగపూర్ లో చేస్తారు. 3 చోట్ల 4 చోట్ల రాజధానులు ఎక్కడ ఏ దేశంలో ఉన్నాయండి? ప్రపంచంలో ఎక్కడైనా వింత పోగడా? ఇవాళ మావిగన్ అంటే ఏంటో ఆయనే చెప్పాలి, ఆయన లేకపోతే భర్త గారు లాంటి మేధావులు చెప్పాలి. మావిగన్ అంటే ఏంటో, ఎందుకు చేయలేదు, ఏం చేశారు? మీరు 3 రాజధానులు అన్నారు, ఏ నిర్ణయం చేశారు? అమరావతిని పండబెట్టారు. కనీసం హైకోర్టు, తాత్కాలిక హైకోర్టుకు కూడా మీరు దారి ఇవ్వలే. అలా స్థాపించబడిన యూనివర్సిటీలు కూడా కనీసం దారిలో ఇలా ఒక కక్షపూర్త వ్యవహారం చేసి రాజధాని నాశనం చేసి ఆర్థికంగా దివాళా తీయించి ఏం అభివృద్ధి చేశారని? ఒక రోడ్డు వేశారా? ఒక కాలువ కట్టారు? ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా? ఏమీ చేయకుండా లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు. అభివృద్ధి శూన్యం అయిపోయింది. కేంద్రం ఇచ్చే నిధులన్నీ పక్కదారి పట్టిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ జల్ జీవన్ మిషన్ 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తే 3,000 కోట్లు కూడా పనిచేయకుండా పక్క పెట్టేశారు. అలాగే ఎంఎన్ఆర్జీఎస్ లో కేంద్రం ఇచ్చే గ్రాంట్లు ఉపయోగించుకొని గ్రామాల్లో రోడ్లు కాలువలు కట్టేవన్నీ కూడా పక్కదారి పట్టించారు. ఏ ప్రాజెక్ట్ చేశారు మీరు? స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ చేస్తుంటే ముద్దు నిద్రపోయారు. ఇవాళ వచ్చి నేనే ఆపా ఎవడ అమాయకుల ప్రజలు
అమాయకుల ప్రజలు ఎందుకు 11 సీట్లకు పరిమితం చేశారు? ఇలాంటి గోబెల్స్ అబద్ధాల ప్రచారం చేసే నాయకత్వం ఉండబట్టి నేను అడుగుతున్నాం. ఇవాళ ఏదైతే ప్రాజెక్టులన్నీ కూడా పక్కదారి పట్టిపోయినాయి. ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టగలిగాం, లాభాలు పాట పట్టిస్తున్నాం. ఇవాళ రైల్వే జోన్ తేగలిగాం కేంద్ర సహకారంతో. ఆ రోజున మోడీ గారికి సపోర్ట్ చేశారు. మీరు ఏం సాధించారు? ఒక ప్రాజెక్ట్ సాధించారా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? పారిపోయారు అందరూ. ఇండస్ట్రీ అంతా ఆఖరి కియా కూడా మూసుకొని పోయే పరిస్థితి తెచ్చారు. ఇవాళ చిత్తూరులో వచ్చిన అనేక ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వచ్చారు. పెట్టుబడిదారులు పారిపోయారు. మరలా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ప్రారంభమవుతున్నాయి. ఇవాళ విశాఖలో అనకాపల్లి దగ్గర వచ్చే స్టీల్ ప్లాంటే ఎగ్జాంపుల్. కొత్త స్టీల్ ప్లాంట్ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ వస్తుందంటే నమ్మకం కలిగి వస్తున్నారు. నమ్మకం సడలిపోయింది. భయానక వాతావరణం వచ్చింది. శాంతి భద్రతలు లోపించినాయి. తప్పుడు కేసులు పెట్టడం, చట్టసభని నిర్వీర్యం చేయడం, చట్టాన్ని మమ్మల్ని మాట్లాడిచ్చారా? సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే నాకే అవకాశం ఇలా మాట్లాడటానికి మైకులు ఇవ్వాల. ఒక్క నిమిషం భరత్ గారు ఏదో చెప్పాలనుకుంటాం. మార్గాని భరత్ గారు చెప్పండి. ఎస్ కాదు, ఆయన్ని ఒకటే క్వశ్చన్ అడగండి. 2018లో మీరు బయటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అమరావతి మీరు రేపీ రీఆర్గనైజేషన్ చట్టం తీసుకున్నప్పుడు మీరు ఎందుకు 1,00,000 కోట్లో 2,00,000 కోట్లో ఈ చట్టంలో ఎందుకు ఇన్క్లూడ్ చేయలేకపోయారు? అమరావతి క్యాపిటల్ కట్టేదానికి ఎందుకు మీరు అప్పులు చేస్తున్నారు? గ్రాంట్ ఎందుకు తెప్పించుకోలేకపోయారు? ఆ ప్రశ్న అడగండి. అది ఒకటి అడగండి. నల్ల చొక్కాలు వేసుకుని ఢిల్లీ మంచోడు కాదు, ఇది వడ్డీ వ్యాపారం కాదు, ఇది వడ్డీ వ్యాపారం కాదు భరత్ గారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పిన వ్యక్తి 34,000 ఎకరాలు కానీ ప్రభుత్వం నుంచి తగలబడిన 50,000 ఎకరాల్లో నుంచి 1/4 రైతుల వాటా వెళ్తుంది. అయితే ఇప్పుడు ఆయన ఒకటి అడుగుతున్నారు ఏంటంటే, అప్పుడు ప్రత్యేక హోదా గురించి బయటకు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఎందుకు అడగలేదు, లేదా 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఎందుకు అడగలేదు అని అంటారు. మీరు పార్లమెంట్ లో ఉన్నారు, భరత్ గారు పార్లమెంట్ లో ఉన్నారు. పార్లమెంట్ లో గాడిదలు కాశారా? ఏ రోజున ప్రశ్నించారా? అడిగారా? అది కూడా చెప్తారు. 5 సంవత్సరాలు గాడిదలు కాశారా? మీ నాయకుడు బాగుంది, వెరీ క్లియర్. బుజ్జయ్య చౌదరి గారు మీరు విధానాల కోసం ఆయన మోడీ గారికి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం, సాధిస్తా ఉన్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి చేస్తా ఉన్నాం. ఒక్కొక్కటికి ఇచ్చిన మాట వాగ్దానాలను నిలబెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం. సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళగా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. జలజీవన్ మిషన్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇది అడిగే పరిస్థితి లేదా? 1,00,000 కోట్ల ప్యాకేజ్ అడిగే పరిస్థితి లేదా? అప్పుడు సరే వాళ్ళు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారి లెగిస్తే ఉండేది ఎక్కడండి? బెంగళూరు ప్యాలెస్. బహుశా హైదరాబాద్ ప్యాలెస్ లో ఉండటం, ఎందుకంటే చెల్లెలు తిరగబడింది కదా, అందుకని హైదరాబాద్ ప్యాలెస్ మానేసి బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేశారు. అప్పుడప్పుడు వచ్చి ఇలా పెళ్లి చూపులు చూసి వెళ్తారు. చంద్రబాబు గారు 5 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఇక్కడే ఉన్నారు. మైకులు ఇచ్చారా? మాట్లాడినిచ్చారా? 5 ఏళ్లు పరిపాలన అక్కడే అద్దెకున్న బిల్డింగ్ నుంచి పరిపాలన చేశారు. ఇవాళ అక్కడి నుంచి పరిపాలన చేస్తారు. సబ్సిడీలు కట్టుకుంటానే ఉన్నారు. ఎప్పుడైనా ఉంటే హైదరాబాద్ కూడా క్యాంప్కి వెళ్ళి ఎప్పుడైనా క్యాంప్కి వెళ్తా కానీ 90 days అమరావతిలోనే ఉంటున్నారు. 90 days 100 రోజుల్లో 90 రోజులు అమరావతిలోనే ఉంటున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు. ఏదైనా కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వచ్చారా? ఏనాడైనా పలదాలు కట్టుకున్నారు, చెట్లు నరికించారు, పోలీసు బందోబస్తులు పెట్టుకుని వచ్చారు. ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చారా? ప్రజల మధ్యకి వచ్చారా? ఏ సమస్య మీద వచ్చారు? వరదలు వచ్చినా రాలేదు, తుఫాన్లు వచ్చినా రాలేదు, కష్టాలు వచ్చినా రాలేదు. ఏ బాధ్యతను ఆదుకున్నారా? 1 రూపాయి సాయం చేశారా? ఒకటి చెప్తాను. ఇప్పుడు 2019 నుంచి 24 దాకా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖమైనా చూసాడని అడుగుతా ఉన్నా. కరోనా టైంలో వెళ్ళి అసలు మొత్తం ఎక్కడ కూడా కనబడలేదు. వీళ్ళేంటండి మాట్లాడేది? నన్ను బుజ్జయ్య చౌదరి గారు చిన్నప్పటి నుంచి ప్రాంతానికి చెందిన వాళ్ళు టైం నుంచి ఆయన చూస్తున్నాడు. అయినప్పటికీ నేను చెప్తున్నాను, ఇవాళ నేను పాయింట్ నేను ఎక్కడ కూడా బుల్డోజ్ చేయట్లా. ఇప్పుడు ఆయన అడిగాడు మమ్మల్ని. బుచ్చయ్య చౌదరి గారు ఒక్క నిమిషం మీరు అడిగిన దానికి మార్గాన్ని భరత్ గారు చెప్తారట. ఎస్ చెప్పండి. ఆయన అడిగారు, ఇప్పుడు 5 సంవత్సరాలు మీరేం చేస్తారు, గాడిదలు కాల్చాడా లేకపోతే ఇంకోటి అని అన్నారు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు మేము అపోజిషన్ లో ఉన్నామండి. మేము అపోజిషన్ లో ఉన్నాం, మేమేమి గవర్నమెంట్ లో లేము. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారిని
యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ కలిసినప్పుడల్లా ప్రతి లెటర్ లోను మీరు చూడండి లాస్ట్ లో ఆయన ఎత్తుకునేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు మాకు ఇచ్చిన దాన్ని ఆనర్ చేయండి. ఈవెన్ వైజాగ్ లో కూడా పబ్లిక్ మీటింగ్ లో ప్రైమ్